వెల్కమ్ టు కీటాక్. ఎవరైనా ఈ భూమి మీదకి ఒకసారి వస్తారు, కానీ సునీత విలియమ్స్ మాత్రం 4వ సారి భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. సునీత విలియమ్స్ భూమికి తిరిగి రావడం ఒక ఎత్తు అయితే, తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయబోతున్నారు, ఎలాంటి జీవితం గడపబోతున్నారు అనేది మరింత ఆసక్తికరంగాను క్యూరియాసిటీ పెంచేదిగాను కనిపిస్తోంది. ఇంతకీ ఆ డీటెయిల్స్ ఏంటి వివరంగా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. సునీత విలియమ్స్ 8 రోజులు అంతరిక్ష యాత్ర కోసం ISS వెళ్లారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 8 రోజుల్లో మళ్ళీ తిరిగి రావాలన్నది ఒరిజినల్ ప్లాన్. కానీ అనుకోని అవాంతరాల వల్ల ఆమె అక్కడ చిక్కుకొని పోవడము, దాదాపు 9 నెలలు స్పేస్ స్టేషన్ లో ISS లో చిక్కుపడిపోయారు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఆమెను తీసుకురావడం కోసం అమెరికా, రష్యా లాంటి దేశాలు సంయుక్తంగా చేస్తున్న ప్రయత్నాలన్నీ 9 నెలలుగా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అమెరికాకి ఎదురవుతున్న ఛాలెంజెస్ అన్నింటినీ పరిష్కరించేందుకు వచ్చాడా అన్నట్టుగా కనిపిస్తున్న ఎలాన్ మస్క్ ఈ విషయంలో కూడా అమెరికాకి అడ్వాంటేజ్ అయ్యాడు. ఎలాన్ మస్క్ నడిపే స్పేస్ ఎక్స్ కి చెందిన స్పెషల్ క్యాప్సూల్ లోనే సునీత అండ్ కో భూమికి తిరిగి రాబోతూ ఉన్నారు. అంటే 60-70 ఏళ్ల పాటు అంతరిక్ష పరిశోధనలు జరుపుతున్న నాసా కన్నా, లేదంటే రష్యా లాంటి దేశాలు, జపాన్ లాంటి టెక్నాలజీ ఉన్న దేశాల కన్నా ఎలాన్ మస్క్ దగ్గర ఉన్న మెకానిజం అనేది మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ అడ్వాన్స్డ్, మోస్ట్ రిలయబుల్ అని మరోసారి రుజువవుతోంది. సునీత విలియమ్స్ స్పేస్ లో ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, ఎలా గడిపారు అనేది ఆసక్తికరం. ఇవాళ రేపట్లో ఇంటర్నెట్ లో, టీవీ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం. జుట్టు అంతా ఇలా పైకి వచ్చేసి కిరీటం లాగా, అమెరికా అధ్యక్షుడు కూడా వైల్డ్ హెయిర్ లేడీ అని చెప్పేసి సునీత మీద కామెంట్ చేసిన పరిస్థితిని చూసాం. అలాగే సునీత ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు అంటే, ఆమె కోసం, ఆమెతో పాటు సహచరుల కోసం మోస్ట్ న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్న ఫుడ్, వాళ్ళ ఇష్టాలకి, బాడీ కండిషన్ కి తగ్గట్టుగా భారతీయ పద్ధతిలో కుక్ చేసిన వెజ్, నాన్ వెజ్, ఇన్స్టెంట్ ఫుడ్స్ నే ఆమె తీసుకున్నారు అని నాసా ఒక సందర్భంలో చెప్పింది. నాసా ప్రతి 3 నెలలకి ప్రత్యేకమైన క్యాప్సూల్ లో ISS కి పంపుతూ ఉంది. వాటి మీదే సునీత ఆధారపడి ఉన్నారు ఇంతకాలం. అయితే సునీత స్పేస్ లో ఏం చేశారు అంటే, సుదీర్ఘ కాలం శూన్యంలో నడిచిన ఆస్ట్రోనాట్ గా సునీతకి ఒక రికార్డు ఉంది. దాదాపు 60 గంటలకు పైగా ఆమె స్పేస్ వాక్ చేశారు. తర్వాత అంతరిక్షంలో నాసా అప్పగించిన టాస్క్ మీద ఆమె అన్ఇంటరప్టెడ్ గా 9 నెలల పాటు పనిచేస్తూ ఉన్నారు. మామూలుగా మనం ఒక గదిలో 2-3 రోజులు బయటకు రాకుండా ఉంటేనే మానసికంగా నలిగిపోయి చితికిపోయే పరిస్థితి వస్తుంది. ఏం జరుగుతుందో తెలియని గందరగోళము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. పైగా నాసా లాంటి అడ్వాన్స్డ్ ఆర్గనైజేషన్స్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫెయిల్ అవుతూ, పోస్ట్ పోన్ అవుతున్న సందర్భాల్ని సునీత విలియమ్స్ ఫేస్ చేస్తూ మానసికంగా దృఢంగా ఎలా ఉన్నారు అనేది మరో ఇంట్రెస్టింగ్ విషయం. 1998లో ఆమె నాసా ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ కోసం సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయితే 98 నుంచి 2006 వరకు టెక్సస్ లో ఆమె నాసా శిక్షణా కేంద్రంలో దాదాపు 8 సంవత్సరాల పాటు కఠోరమైన శిక్షణ తీసుకున్నారు. గ్రావిటీ లేని చోట, బరువు ఎంత ఉందో తెలియని చోట కండిషన్స్ ఎట్లా ఉంటాయో నాసా పరిశోధనా కేంద్రంలో ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి అక్కడ వాళ్ళకి తర్ఫీదు ఇస్తారు. ఏం తినాలి, ఎలా ఉండాలి, నిద్రపోయేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత శారీరకంగా దృఢంగా ఉండడానికి ఏం చేయాలి, మానసికంగా దృఢంగా ఉండడానికి ఏం చేయాలి, ఆ తర్వాత రోబోటిక్ సైన్స్ లాంటివి ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకున్న వాటిని ఎలా ఉపయోగించాలి, ఆ తర్వాత స్పేస్ షిప్ ని డ్రైవ్ చేయడము, ఏదన్నా రిపేర్ వస్తే గనక అందులో స్పేర్స్ ని, పార్ట్స్ ని ఎలాగ రీప్లేస్ చేసుకోవాలి అనే దాని గురించి మినిమం అవగాహన, లైట్, సౌండ్ లాంటి వాటన్నిటి మీద వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఈ 7-8 సంవత్సరాల్లో నేర్పుతారు. ఈ శిక్షణ ఉండడం వల్లే అక్కడ పరిస్థితిని సునీత విలియమ్స్ అంత బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకోగలిగారు. 9 నెలలు సక్సెస్ఫుల్ గా నవ్వుతూ ఉండగలిగారు. ఎలాంటి మానసిక సమస్యలు రాకుండా దృఢత్వానికి ప్రతీకగా కనిపించారు అని చెప్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు సునీత తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 9 నెలలు స్పేస్ లో ఉన్న తర్వాత శరీరం పూర్తిగా బరువును కోల్పోయినట్టు, ఒక దూది పింజ గాల్లో ఎగురుతున్నట్టు ఆమె ఫేస్ చేస్తూ ఉన్నారు ఇంతకాలం. పైగా ఆమె తీసుకున్న ఫుడ్ వల్ల గానీ, ఆమె ఉన్న వాతావరణం వల్ల గానీ శరీరం దాదాపు 8 నుంచి 10% బరువుని అమాంతం కోల్పోయింది. బోన్ డెన్సిటీ దగ్గర నుంచి నర్వస్ సిస్టమ్ లో మార్పుల వరకు చాలా రకమైన
ఫిజికల్ చేంజెస్ అనేది ఆమె శరీరంలో వచ్చాయని చెప్తున్నారు. పైగా సునీతకి ఇప్పుడు 60 ఏళ్ళు. అంటే ఈ మార్పుల్ని తట్టుకొని మళ్ళీ కోపప్ చేసుకోవాలి అంటే లైఫ్ రీస్టార్ట్ అయిపోయినట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె కాలు కింద పెట్టలేనంత టెండర్ సిచ్యువేషన్, ఆమె పాదాలు అంత సున్నితమైపోయి ఉంటాయని, ఆమె లేచి నిలబడడానికి కొన్ని వారాలు నెలలో పట్టవచ్చని, అలాగే ఇక్కడున్న ఆహారాన్ని తీసుకోవడం కానీ, ఇక్కడున్న కండిషన్స్ ఈ సోలార్ సిస్టమ్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవడానికి కానీ కొన్ని నెలల సమయమే పట్టొచ్చు అంటున్నారు. అంటే సునీత తిరిగి రావడమే కాదు, తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఫేస్ చేసే ఎక్స్పీరియన్సెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా కొత్త సిలబస్ కాబోతున్నాయి, కొత్త క్యూరియాసిటీని పెంచబోతున్నాయి. ప్రపంచమంతా ఆసక్తితో ఉంటే ఇండియా మరింత ఆతృతతో ఉంది. ఎందుకంటే సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ. ఎప్పుడో 70 సంవత్సరాల కిందట న్యూరో సైంటిస్ట్ గా ఉన్న దీపక్ పాండ్యా అమెరికా వలసెళ్లారు. సునీత విలియమ్స్ అక్కడే పుట్టింది. ఆ తర్వాత నాసా మీద ఆసక్తితో ఆస్ట్రోనాట్ గా మారింది. ఇది ఆమె హిస్టరీ. మీరేమంటారు? సునీత ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ మీద, సునీత రాక మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.